అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్గా జరుపుకుంటుంది. సంతోషం. అట్లీస్ట్ తెలంగాణ కొరకు మేము కూడా కొట్లాడినామని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తున్నది. దాన్ని ఎవరం కూడా కాదనలేము. సరే, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా మొదటి దశలో తెలంగాణ మాలమానాడు అధ్యక్షునిగా ఉన్న తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము స్పోక్స్ పర్సన్గా కొనసాగినాం. తర్వాత డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మేము జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నప్పటికి కూడా ముందు కొండలక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికలో కన్వీనర్గా పనిచేసినాం. ఆ రోజు దీక్షా దివస్ రోజు, దీక్షా దివస్ జరిగింది సిద్దిపేటలనైతే ఏ విధంగా తనను ఖమ్మంకి తీసుకుపోయినరు, ఖమ్మం తీసుకుపోయిన తర్వాత అక్కడ దీక్ష విరమించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. మా దీక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కాబట్టి వాళ్ళు ఎలా విరమించింది లోకమంతా చూసింది. అదేం పెద్ద చరిత్ర కాదు కదా, మన కళ్ళ ముందు కనపడ్డదే, మన కళ్ళ ముందు మనం చూసిందే. అంటే దీక్ష విరమణ తర్వాత విద్యార్థి లోకం తిరగబడ్డ తర్వాత మళ్ళొచ్చి నిమ్స్ హాస్పిటల్లో ఉండి దీక్ష కొనసాగించిన సంగతి, అది కూడా ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష కొనసాగించిన సంగతి సాక్ష్యాలతో సహా గతంలో చాలామంది నాయకులు ప్రజల ముందు ఉంచారు. అది కాదని నిరూపించుకునే సత్తా బీఆర్ఎస్ టీఆర్ఎస్కు ఉన్నదా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏంది, తెలంగాణ కొరకు ఉద్యమించిన ఉద్యమకారుల లెక్క లేదు, తెలంగాణ కొరకు చనిపోయిన అమరవీరుల లెక్క లేదు, లేదంటే తెలంగాణ కొరకు తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా శ్రీకాంతాచారి నుంచి, సిరిపురం యాదయ్య నుంచి, వేణుగోపాల్ రెడ్డి నుంచి, ఈశాన్ రెడ్డి నుంచి 1200 మంది చనిపోయిన దానికంటే కూడా ఈయన దీక్ష చేసింది గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంటే ఏంటంటే దీన్ని దొంగ దీక్ష అనగానే మా పిసిసి ప్రెసిడెంట్ గారు దొంగ దీక్ష అనగానే చివుక్కుమని ఒకటేసారి వాళ్ళకి ఎక్కడో ఏదో కాలి పిసిసి ప్రెసిడెంట్ మీద మాట్లాడుతున్నారు. మరి పిసిసి ప్రెసిడెంట్ ఈ రోజున్నంత సీనియర్ నాయకుడిగానో లేకపోతే ఆ రోజు మీరు గుర్తించేంత నాయకుడిగా లేకపోయినా ఆ రోజు వారు చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి నిరంజన్ గారు వాళ్ళు ఒక కోఆర్డినేట్ చేసి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మీటింగ్లో క్రియాశీలక పాత్ర పోషించింది మీకు తెలియదు. ఎందుకంటే మీలాగా టీవీలలోనో లేకపోతే పేపర్లలోనో బొమ్మలు వేయించుకొని అట్లా ప్రచారం చేసుకుంటే మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇలా ఉద్యమకారునిగానో తెలంగాణవాదిగానో కనబడుతుండే. కానీ ఒక బీసీ బిడ్డ ఆ రోజు చేసిన ప్రయత్నం మీరు తెలుసుకోలేకనో మీ అజ్ఞానంతో కానీ ఆయన నిజామాబాద్లో ఉండి వారు సహకరించిన తీరు మీ నిజామాబాద్లోకి సంబంధించిన మీ నాయకులు ఎవరన్నా అడిగితే తెలుస్తుంది. ఊకనే అవాకులు చెవాకులు పేలకుండా ఆయన ఉద్యమంలో ఏడ ఉన్నాడు, వీళ్ళే ఉద్యమంలో ఉన్నట్టు. మరి కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి పోయి తీసుకుపోయి టీవీలలో ముందు నిలబెట్టి లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు చేస్తే అక్కడికి ఈయన గెస్ట్గా పోకుండా ఆయన గెస్ట్గా పంపించిండు కాబట్టి కేటీఆర్ తెలిసిండేమో. అక్కడి నుంచి అమెరికా నుంచి రాగానే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టినట్టు మరి బీసీ బిడ్డకు ఆ రోజు రాలే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుర్తించి తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం కాదు, ఒక క్రియాశీలకమైన టీపీసీ చీఫ్ పదవి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఆయన కొడుకే ఎమ్మెల్యే ఇచ్చుకుంటూ ఆయన కొడుకే ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్. ఎందుకంటే వాళ్ళది ఇక ఆ కుటుంబాన్ని దాటిపోదు కాబట్టి. కానీ మా దాంట్లో ఒక బీసీ బిడ్డకు అవకాశం రావాలంటే ఎన్ని కష్టాలు పడాలనో అది మహేష్ కుమార్ గౌడ్ గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక ఆయన వల్లనే వచ్చింది, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్తున్న పరిస్థితి నాకు కొంచెం నవ్వు వస్తుంది. మీరు సాగరహారం రోజు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడుండో చెప్పగలుగుతారా? మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా,
సాగరహారం ఆ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు సాగరహారం అనేది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారి నేతృత్వంలో మీరు దాన్ని తిరస్కరించిన, మీరు కాంగ్రెస్ పార్టీలో మేము విలీనం చేస్తామని నెల రోజుల పైచిలకు ఢిల్లీలో ఉండి మంతనాలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే అవకాశవాద రాజకీయాల కోసమని. ఆ రోజే కదా వైఎల్ఆర్ రవి గారిని సోనియా గాంధీ గారు అడిగింది, కేసీఆర్ ఎక్కడున్నాడు స్టేటస్ చెక్ చేయమంటే ఢిల్లీలో ఉన్నాడు. మరి కేసీఆర్ ఢిల్లీలో ఉంటే హైదరాబాద్లో ఎంత పెద్ద సభ ఎట్లా జరుగుతున్నది అంటే అది తెలంగాణ ప్రజల ఉద్యమంగా మారిందని సోనియా గాంధీ గారు గమనించడం వల్ల కూడా ఈరోజు ఆ సోయి మీకు లేదు. ఎందుకంటే కేవలం మిమ్మల్ని మీరు డబ్బా కొట్టుకోవడం తప్పితే ఇంకొకటి తెలియదు కదా. ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీలో ఉంటే ఎవరు హరీష్ రావు ఈటల రాజేందర్ వచ్చిండ్రు. ఆ రోజు నేను జేఏసీ నాయకునిగా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. సిద్దిపేట నుంచి ర్యాలీగా వచ్చిండ్రు. వీళ్ళిద్దరు రాలే. వీళ్ళు మిలియన్ మార్చిలో కూడా వద్దన్నారు. సరే కొంతమంది పేర్లు చెప్తే ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దివంగతుడైన నాయన్ నరసింహారెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది వద్దు అని, మిలియన్ మార్చ్ వద్దు అని. ఇది మీ తెలంగాణ పట్ల మీకున్న తెలంగాణలో మిలియన్ మార్చే కదా ఒక టర్నింగ్ పాయింట్, సాగరహారమే కదా ఒక టర్నింగ్ పాయింట్. బిల్లు పెట్టే రోజు కేసీఆర్ ఏడున్నాడు పోని, మరి ఆయన స్టేటస్ చెక్ చేయండి. అప్పుడు ఉంటే దాంట్లో తెలుస్తుంది కదా, ఉండడు. కానీ తెలంగాణ కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చిందంటారు. మరి 29వ తారీఖు నాడు అయితే 9వ తారీఖు వరకు దేనివల్ల జరిగింది, దేనివల్ల ఆగింది అని అంటే ఇదే చర్చ. చాలామంది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కనుక్కుంటే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే వచ్చినాక, తెలంగాణ మనం ఇవ్వాలనుకున్నాక, ప్రజా కోరిక పెరిగినాక ఈ సందర్భంలో మనం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి డిసెంబర్ 9 రోజు చిదంబరం గారి ప్రకటన వచ్చింది. తర్వాత చిదంబరం గారి ప్రకటన తర్వాత 24 దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాలు అంటే జయాంధ్ర ఉద్యమం పోలిన ఉద్యమాలు జరిగిన తర్వాత కదా దాన్ని స్టే చేసింది. కొంత రెండు ప్రాంతాల ప్రజల మధ్యన సమన్వయం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ ఈయన అవకాశవాద రాజకీయం ఉద్యమం నేనే చేసింది అంటాడు. కరీంనగర్ డిక్లరేషన్లో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ వస్తుందని నువ్వు పోయిన తర్వాత కదా మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన రాజకీయ ఎత్తుగడతో పోతుండని కదా. ఇలా కోదండరామ్ నీకు ఎందుకు నచ్చడు, అద్దంకి దయాకర్ ఎందుకు నచ్చడు, గద్దర్ ఎందుకు నచ్చడు, అందశ్రీ ఎందుకు నచ్చడు, గూడంజే ఎందుకు నచ్చడు అంటే తెలంగాణ కోసం మరొక్కసారి అవకాశవాదం కొరకు కేసీఆర్ ప్రయత్నాన్ని చేసిండు కాబట్టే తెలంగాణ సమాజం మరింత చైతన్యవంతమై విద్యార్థుల ఉద్యమంతో సహా ఇవాళ ప్రజా సంఘాలు అన్నీ కలిసి రివోల్ట్ అయినదే సాగరహారం. లేదంటే ఆ రోజు ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి చనిపోయిన దాన్ని ఎక్కడనైనా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎక్కడనైనా గ్లోరిఫై చేసిన చర్చ ఉందా? మాట్లాడితే నేనే తెలంగాణ అని చెప్తున్నారు. ఒక మాట అడుగుతున్నా, తెలంగాణ తల్లి కొడుకే కేసీఆర్ అయితే, తెలంగాణే నీ నినాదం అయితే నీ పార్టీని భారత్ రాష్ట్ర సమితిని ఎందుకు మార్చుకున్నావు? ఇది తెలంగాణ తల్లికి నువ్వు చేసిన వంచన కాదా? మామూలుగా ఏం చెప్తారంటే తెలంగాణ ఈరోజు ఈ స్థితిలో ఉంది అని అంటే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇది సాధ్యం అయ్యేదే కాదని దేశం కాదు ప్రపంచం మొత్తం చెప్తుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఈ హౌస్లో చెప్పినట్టుంది, ఈ హౌస్లో చెప్పినట్టుంది. ఆమె వల్ల అయ్యింది తప్పితే మరొకటి వల్ల కాదు, అది మర్చిపోవద్దని కూడా చెప్పిన చరిత్ర ఉంది. మీరు మామూలుగా తెలంగాణలోనో లేకపోతే తెలుగులోనో ఒక శాస్త్రం ఉంటుంది, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందమని. మీరు అట్లా కూడా కాదు, తల్లి కడుపులో పుట్టి కడుపునే కాల్చే చరిత్ర మీది. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేయాలని కుట్రలు చేసింది కదా. ఇంత ఏమంటాము దుర్మార్గమైన నాయకుడు ఎవడన్నా ఉంటాడా? 7 మంది తర్వాత 12 మందితోని ఎమ్మెల్యేలు తీసుకొని సిఎల్పిని మర్జీ చేసుకున్నారు. కాంగ్రెస్ ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుండ్రో
అదే కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా మీరు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి పోయినాం. కడియం శ్రీహరి గారిని కూడా అడగండి. చాలామంది నాయకులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నాం. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్రెసిడెంట్, జవదేకర్ గారు స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఆ రోజు మేము కలిసే రోజు కడియం శ్రీహరి గారు వచ్చిండ్రు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు, మేము కూడా ఉన్నాం, బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే అదే పనిగా కేసీఆర్ను తోలనాడుతున్నారు వాళ్ళు. ఎందుకు అని సీన్ మనం కట్ చేసి ఆలోచిస్తే, ఈయన పూర్తి స్థాయిలో అవకాశవాద రాజకీయంతో పాటు ఒక ఆట ఆడుతున్నాడు. కాంగ్రెస్లో విలీనం చేస్తా అని ఒక టాక్టిక్ ఆడుతున్నాడు. నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తే మేమెందుకు నీకు మద్దతు ఇవ్వాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. కడియం శ్రీహరి గారే ఉన్నారు ఆ రోజు. కడియం శ్రీహరి గారు మమ్మల్ని అందరినీ రూమ్లో ఛాయకు పంపించేసి వారు కూర్చొని మాట్లాడింది ఏంటంటే, ఎత్తుగడగా మేము ఏదో కాంగ్రెస్లో కలుపుతామంటాం తప్పితే మేము కాంగ్రెస్లో కలుపుతాం అయింది. ఇదే కదా తర్వాత జరిగింది, ఇప్పటికీ నడుస్తుంది కదా అది. కాంగ్రెస్ వస్తే ఎక్కడ తనకు నష్టమైద్దో అని ఇండిపెండెంట్గా ఉండి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ విధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయిందో, టీఆర్ఎస్ను విలీనం చేస్తా అని చెప్పి వంచింది అలా కేసీఆర్. ఇంకా పక్కన పెడితే మేము కలిసినప్పుడు సోనియా గాంధీ గారిని నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర సోనియా గాంధీ. వాళ్ళ త్యాగాల కుటుంబం, వాళ్ళ కుటుంబంతో మీరు పోల్చుకుంటారు.